కాకినాడ పోర్టుకు సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం, ఆ తర్వాత సీజల్ చేయడంతో ఒక్కసారిగా ఇది వార్తల్లో నిలిచింది. ఏపీ పోర్టుల్లో భద్రతపై ఫోకస్ పెరిగింది. పోర్టుల ద్వారా స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఎగుమతి దిగుమతులకు సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నారు. స్మగ్లింగ్ కి అడ్డాలుగా మారకూడదంటూ పవన్ కళ్యాణ్ కమెంట్ చేశారు. కసబ్ లాంటి తీవ్రవాది వస్తే కాపాడేది ఎవరు అంటున్నారు. తీరం వెంట పోర్టుల్లో నిఘా పెరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏపీ పోర్టుల్లో భద్రతా లోపాలపై పవన్ ప్రశ్నించారు. అక్రమ రవాణా కేవలం బియ్యం తరలింపుతో ఆగదన్నారు ఉప ముఖ్యమంత్రి. ఇలాంటి పరిస్థితుల్లో మన పోర్టులు ఎంతవరకు భద్రం అన్న పాయింట్ ఇప్పుడు తెరపైకి వస్తోంది. కసబ్ లాంటి ఉగ్రవాదులు వస్తే ఎవరు కాపాడతారు? టెర్రరిస్టులు వచ్చి ఎడాపెడా కాల్చిపోతే దిక్కెవరు అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో పోర్టుల్లో భద్రతా లోపాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ